హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న మీరు ట్రైన్ జర్నీ రైల్వే స్టేషన్ దాకా అయితే చూశారు కదా. సో ఈరోజు అయితే ట్రైన్లో మేమేం చేసాం, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందైతే ట్రైన్ ఎక్కాం, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవడానికి ట్రై చేసాం. ఈలోగా అన్నయ్య, వదిన, మా బావ ఎవరెవరి సీట్లు ఎక్కడున్నాయని చూపిస్తూ ఉన్నారు. ఈలోగా నేనేంటంటే ఇంకా మేము లంచ్ చేయలేదన్నమాట. సో పులిహోర దద్దోజనం తీసుకొచ్చాం కదా. సో అందరికీ ఏంటంటే నేను వడ్డిస్తున్నాను. మా చిన్నదిన ఏంటంటే అందరికీ ఇస్తుందన్నమాట. పక్కనే మా మావయ్య, మా బాబాయ్, మా పిన్ని, పిల్లలు నా దగ్గర ఉన్నారు. పక్క భోగిలో ఏంటంటే బావ, అన్నయ్య, మరిది, తమ్ముడు ఉన్నారు. ఇటు సైడ్ ఏంటంటే చిన్నమ్మలు, అమ్మమ్మలు, అత్త వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్నారనమాట. సో ఇటు సైడ్ అయితే అన్నయ్య వాళ్ళకైతే వదిన పెట్టిచ్చేస్తుంది. సో ముందైతే అందరు చక్కగా పులిహోర అయితే పెట్టిచ్చేస్తూ ఉంటే అందరు తింటూ ఉన్నారండి. సో పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. సో నేను ఎక్కువ చేసుకెళ్ళాను, మిగిలిపోతుంది కదా అని భయపడ్డాను. సో చాలా వరకు అయితే ఫినిష్ చేసామండి. చూడండి, అన్నయ్య వాళ్ళు, బావ, తమ్ముడు, మా మరిది చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు నలుగురు అయితే మాట్లాడుకుంటూ తింటున్నారు ఇక్కడ. ఇటు సైడ్ ఏంటంటే బాబాయిలు, చిన్నమ్మలు, పిల్లలు కూర్చొని ఉన్నారు నా దగ్గర. నేను వీళ్ళకి వడ్డిస్తూ ఉన్నా. మా మావయ్య పిల్లల ప్లేట్లో నుంచి మిరగాలి ఇట్లా తినాలిరా అని చూపిస్తున్నారు. ఇక్కడ మా అత్త, మా పిన్ని, పైన చిన్న అమ్మమ్మ, ఇటు సైడు పెద్ద అమ్మమ్మ అయితే ఉంది. అంటే మా వదిన వాళ్ళకి అమ్మమ్మలు అనమాట. సో నాకు నాయనమ్మలు అవుతారేమో. సో ఇంకా మా అత్త వీళ్ళందరూ అయితే చక్కగా అన్నం తినేసారండి. తినేసాక కాసేపు అందరు కాసేపు అలా కునుకు తీశారనమాట. చూడండి బయట ఎంత పచ్చగా వాతావరణం ఎంత బాగుందో. సో ఇక్కడి నుంచి ఏం చేశారు అంటే ఇంకా స్నాక్స్ లాగా ఏంటంటే నేను మురుగులు చేసుకొచ్చాను కదా, అదే మరమరాలు అదంతా పోపు పెట్టి తీసుకొచ్చాయి కదా. సో బాగా ఏంటంటే వాటర్ గ్లాసెస్లో అందరికీ వేసి ఇస్తుంటే అందరికి ఇస్తూ ఉన్నారనమాట. సో ఆ టైంలో కారంగా చక్కగా తిన్నారనమాట. సో ట్రైన్లో తినడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా చేసుకొని వెళ్తే బాగుంటుంది. హెల్త్కి మంచిది, మనకి సేఫ్గా కూడా ఉంటుందన్నమాట. సో అందరికైతే బాగా నచ్చినాయి అంటండి. మా బాబాయ్కి కూడా బాగా నచ్చిందంట, సూపర్ అని చూపిస్తున్నారు. ఇటు సైడే మా చిన్నదిన, మా మావయ్య కూడా తింటూ ఉన్నారనమాట. మా మావయ్య మాత్రం బయటికి వెళ్ళి సమోసాలో మొత్తానికి ఏదో తింటున్నారండి. సో మిరగాయలు కావాలని. ఇక్కడ మా వారు వచ్చి చిన్న కోడలతో బాగా సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. చక్కగా గోల్ చేయకుండా మామ దగ్గర అయితే కూర్చుందనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ కూడా అందరం తినేసామండి. చిన్నదిన వాళ్ళు ఏంటంటే చపాతీలు తెచ్చారనమాట. సో కొంచెం చపాతీలు, కొంచెం పెరుగన్నం, కొంచెం పులిహోర తిన్నాక మిగిలిందనమాట. సో దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ట్రైన్లో ఉంటారు కదా, తిరుగుతూ ఉంటారు కదా, అదే సామాన్లు అమ్ముకునే వాళ్ళు కానీ ₹1 ఇవ్వమని అడిగే వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇంకా మా చిన్నమ్మ నేనేం చేశామంటే కవర్స్ ఉన్నాయి అవైలబుల్గా. కవర్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఆ పావు వంతు మిగిలింది కదా, అవి పెట్టి ఇచ్చేసామన్నమాట వేస్ట్ చేయకుండా. సో తర్వాత ఏంటంటే ట్రైన్లో ఇవి తీసుకున్నారండి మా పిల్లలు. ఇవి సోంపు కదా, కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేనైతే, మళ్ళీ ఇప్పుడే తినడం అనమాట. సో చాలా డేస్ గడిచిపోయిందనమాట. సో నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. సో చక్కగా అందరం తిన్నాం. మా బాబు బాగుందంటే బాగుంది, దాంతోపాటు జలుబు కూడా మంచిగా చేస్తుంది నాన్న, స్వీట్ ఎక్కువ ఉందన్నాను. సో ఇంకా ట్రైన్ అయితే మేము దిగే స్టాప్ అయితే వచ్చేసింది. పూణే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో అందరం దిగేసి దిగామండి. సో ఎవరెవరి లగేజెస్ అన్నీ దిగాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాం. ట్రైన్ ఒక 15 మినిట్స్ అయితే ఆగిందనమాట. సో అన్ని లగేజీలు వచ్చినాయా రాలేదా అని చూసుకుంటూ లగేజీలు ఎవరి ఆలి అయితే పట్టుకొని ఎక్సలేటర్ అయితే ఎక్కేసాం. మా చిన్నమ్మ ఫస్ట్ టైం అంట ఎక్సలేటర్ ఎక్కడం. భయంగానే ఎక్కింది. సో ముందుకు వెళ్ళి తీద్దామంటే కుదరలేదు, మళ్ళీ రిటర్న్ దిగేటప్పుడు తీస్తున్నా. సో మొహంలో అయితే భయంగానే ఉంది. మా బాబాయ్ కొంచెం ధైర్యంగానే ఉన్నాడు. సో బయటకు అయితే వచ్చేసామండి, పూణే రైల్వే స్టేషన్ బయటికి. సో వెళ్తూ ఉన్నామన్నమాట ఆటో స్టాండ్ కాడికి. సో ఆ టైంలో మేము దిగింది ఇంచుమించు 1కో 1:30కో దిగామండి. చూడండి జనాలు అస్సలు ఆ టైంలో ఎంత క్రౌడ్ ఉందో.
సో స్టేషన్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇక్కడైతే ఫ్లాగ్ కూడా ఉంది. సో ఆ ఫ్లాగ్ స్టాండ్ కూడా 3 కలర్స్ లాగా ఉంది. జనం చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. బుడ్డి పాప అయితే నిద్రపోతూ ఉందన్నమాట. లేచేసిందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అందరం కలిసి అయితే ఆటో స్టాండ్ కాడికి అయితే వచ్చాము. ఇంకా వదిన, మా మరిది, బావ, అన్నయ్య ఆటోలు అయితే బుక్ చేస్తున్నారు. ఇక్కడ గాంధీ స్టాట్యూ కూడా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు అయితే పెద్దది ఉందండి. అదే మనం మర్రి చెట్టు అంటాం కదా, చిన్నప్పుడు మనం పట్టుకొని ఊగుతాం కదా, అదైతే అసలు ఎంత పెద్దగా ఉందండి. ఇంక ఇక్కడైతే అందరం ఒక 4-5 ఆటోలు అయితే బుక్ చేశారు. కొన్ని క్యాబ్లు అయితే చేశారనమాట 2. సో మేమైతే ఇంటికైతే రీచ్ అవుతూ ఉన్నామన్నమాట. సో చూడండి వెళ్తూ ఉన్నాము. సో నైట్ 1:30 అయినా కూడా అసలు జనాలు ఏ రకంగా తిరుగుతున్నారు పూణేలో. ఇంక ఇక్కడైతే మేము క్యాబ్ దిగి ముందుకు వచ్చామండి. క్యాబ్ ముందుకు వెళ్ళదన్నారు. ఇంకా అన్నయ్య అయితే ఎదురొచ్చాడనమాట. సో చాలామంది ముందు వెళ్ళిపోయారు. మా వదిన అయితే వెల్కమ్ రాసింది. ఇక మా కోడలు అయితే వెళ్ళంగానే దగ్గరికి వచ్చేసి ముద్దులు అయితే పెడుతుంది నాకు, మా పెద్ద బాబుకి. సో ఇంకా బుడదాంతో స్పెండ్ చేసి కాసేపు బొబ్బున్నాం. ఇంకా పొద్దున్నే షిరిడీకి అయితే జర్నీ మొదలైందండి. ఇంకా కార్ అయితే ఇంకా అక్కడే ఉందన్నమాట. మేము గల్లీలోకి రాదు కదా, సో ఇప్పుడైతే వచ్చిందనమాట. ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకైతే వచ్చాము. ఇక ఇక్కడ అందరం నుంచొని ఉన్నాం. ఇంకా అందరూ 1 by 1 ఎక్కుతున్నారు. వర్షం అయితే భయంకరంగా పడుతుందండి. అసలు వాన పడుతూనే ఉంది, అసలు ఎక్కడా ఆగలేదన్నమాట. సో అందరైతే చక్కగా కార్ అయితే ఎక్కేస్తున్నారు. సో అందరు ఎక్కి ఎవరెవరి సీట్లో వాళ్ళు అయితే కూర్చున్నారనమాట. సో అందరు చక్కగా సీట్లో అయితే కూర్చొని ముందైతే బాబాకి దండం పెట్టుకున్నాం. కార్ అయితే మూవ్ అవుతుందన్నమాట. సో కొంచెం పూణేకి రీచ్ అయ్యామండి. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఫుల్గా ఉందండి, వర్షం పడుతూ ఉందన్నమాట. సో అందరు చక్కగా కార్లో మాట్లాడుకుంటూ సరదాగా పాటలు పెట్టారు. ఆ పాటలు పాడుకుంటూ మూవ్ అయితే అయ్యామన్నమాట. సో వర్షం చూడండి అసలు ఏ రకంగా పడుతుంది, అసలు ఎక్కడ ఆగలేదు, పడుతూనే ఉంది. ఫస్ట్ తువ్వర పడుతూ ఉందన్నమాట. సో తర్వాత ఏంటంటే ఒక్కసారిగా పెద్ద వాన అయితే పడిందండి. రోడ్డంతా వర్షం. మేము షిరిడి వెళ్ళినంతసేపు వాన పడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? బాబా దగ్గరికి అని చెప్పు. బాబా చెప్పు. బాబా సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, స్వామి దగ్గరికి, స్వామి దగ్గరికి. చూసారా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే ఆచి బాబా దగ్గరికంట. సో ఇంక మా వారు ఏంటంటే అందరు జాంకాయలు తింటున్నారు, ఈయన కూడా చక్కగా తింటున్నాడు. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మధ్యలో కాసేపు ఒక చాట అయితే ఆపారనమాట. సో పిల్లలు ఏంటంటే అక్కడ ఆడుకుంటున్నారు. మేమేంటంటే లోపలికి వెళ్ళి అందరం ఛాయ్ అయితే తాగామన్నమాట. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, ప్లీజెంట్గా ఉంది. ఇక్కడ ఛాయ్ తాగుతూ ఉన్నాము. భయంకరంగా వాన అయితే పడిందండి. దెబ్బకి అందరం పరిగెత్తామన్నమాట. సో ఇంకా దగ్గరగా షిరిడీకి అయితే మేము రీచ్ అవుతూ ఉన్నామండి. సో షిరిడీకి అయితే రీచ్ అయ్యాము. షిరిడీలో చాలా ఉన్నాయంట, అంటే రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా మేము. సో అన్నీ చూసుకుంటూ మూవ్ అవ్వామన్నమాట. మాది ఎక్కడుందా ఏంటా అని చెప్పి వదినోళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. మాది మధ్యలో అడుగుతూ ఉన్నారనమాట. సో గుర్ర బండ్లు అవన్నీ ఉన్నాయి చూసారా. సాయిబాబా ఎంత బాగా వాటర్ పోస్తున్న వ్యూ ఎంత బాగుందో. సో చెక్ చేస్తూ వచ్చాము. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇది ఒకటి అనమాట రూమ్స్. సో బయటన్నీ ఇలా ఉంటాయి అన్నమాట షిరిడీలో. సో ఒక చాట అయితే ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ మేమున్న రూమ్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా ముందు మేము బుక్ చేసిన కాడకు కాకుండా ఇంకో చాటకైతే వెళ్ళిపోయామన్నమాట. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మేము వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే రూమ్స్ చూసుకోవటం, ఇంకా మళ్ళీ మేము నైట్కి బాబా దర్శనానికి వెళ్దామా అని దర్శనానికి కూడా వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్న ప్లేస్కి అయితే వచ్చామండి. చూడండి ఇంకా అందరం బస్ అయితే దిగేసామన్నమాట. సో అందరు లగేజెస్ తీసేసుకొని మూవ్ అవుతూ ఉన్నాం. మా వదిన, నేను, మా చిన్న వదిన అందరికీ యూట్యూబ్స్ అయితే ఉన్నాయి కదా, ఎవరికి నచ్చిన చాట వాళ్ళైతే వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో మేమున్న రూమ్స్కి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ బాబా
ఫోటో అయితే ఉంది. చాలామంది అక్కడ కూర్చొని బాబా నామం చేస్తూ భజన చేస్తూ ఉన్నారనమాట. సో మేమున్న రూమ్స్కి ఇదనమాట. సో చూడండి మొత్తం ఒక చుట్టూ ఉందన్నమాట, ఒక సర్కిల్ వేలో, అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. సో అందరం అయితే లగేజెస్ తీసుకొని పైకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో పైకి వెళ్తూ చూడండి వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబు బాగా చేపట్టుకొని ఉన్నారు. ఎవరి రూమ్కి అయితే వాళ్ళు వెళ్తానికి పేపర్స్ అయితే తీసుకున్నారనమాట. సో అందరు వెళ్ళిపోతున్నారు. సో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో అయితే వచ్చినాయి మా రూమ్లు. సో లిఫ్ట్లో మేము ఉంటే మా మరిది చూడండి ఎట్లా చేస్తున్నారు, మా కీస్ అని. సో ఇక్కడైతే వచ్చేసాం. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళటానికి రెడీ అయిపోయారనమాట. సో మేమేమో సెకండ్ ఫ్లోరు, పిన్ని వాళ్ళు ఏంటంటే థర్డ్ ఫ్లోర్ అనమాట. సో రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. వదిన ఏంటంటే ఒక 10 days ముందే రూమ్స్ అనేది బుక్ చేసిందనమాట. సో చాలా పీస్ఫుల్గా వెడల్పుగా చాలా బాగున్నాయి రూమ్స్ అయితే మాత్రం. సో చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి, చాలా బాగున్నాయి అనమాట. సో వండుకోవడానికి కిచెన్ కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడి నుంచి ఏంటంటే షిరిడీలోనే మేమున్న రూమ్స్లోనే భోజనం అవైలబుల్గా ఉందన్నమాట, ఫ్రీ. ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి లగేజెస్ అన్నీ చక్కగా సర్ది పెట్టేసుకుంటున్నాము. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాం కదా. సో రూమ్ చూడండి ఎంత బాగుందో, ఫ్యాను, రూమ్లో కూడా బాబా ఫోటో అయితే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే అందరం కలిసి భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయామండి. సో భోజనం కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరం లైన్లో ఉండి భోజనానికి అయితే వెళ్ళాం. సో ఇదేనండి వ్లాగ్, మీకు నచ్చింది కదా. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ రేపు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే అందరూ భోజనం చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. సో మీకు నచ్చింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చూడండి భోజనాలు ఎంత బాగా చేస్తున్నారో, కూర్చోడానికి సిట్టింగ్, మంచి భోజనం అనమాట. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ.